హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సాల్మన్ ఫిష్తో తవ్వ ఫిష్ ఫ్రై చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది తెలుసా. కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది కానీ చేప ముళ్ళైతే అస్సలు ఉండదండి. సో దీంతో మనం బిర్యానీ చేసుకోవచ్చు ఈ చేపతో, అలాగే ఫ్రై చేసుకోవచ్చు, అలాగే కర్రీ కూడా చేసుకోవచ్చు. నేను ఫ్రై చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఈ చేపతో నేను బిర్యానీ పోస్ట్ చేశానండి. దానికి చాలామంది సపోర్ట్ చేశారు. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది చేపల బిర్యానీ. సో ఇప్పుడు ఇక్కడ నేను సాల్మన్ ఫిష్ని ఒక 1/2 kg దాకా తీసుకున్నానండి. చేపల్ని శుభ్రంగా కడిగిన తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఫిష్ మసాలా కూడా 1 స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్నర దాకా వేసాను. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం కూడా చేపలకి బాగా పట్టించాలండి. మీ స్పైసీని బట్టి ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ వేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా చేపలకి బాగా పట్టించిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదంటే మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఫ్రై చేసుకున్నా పర్లేదు. ఒక 10 నిమిషాల పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఆ తర్వాత తవ్వ తీసుకున్నాను. ఇందులోకి తగినంత ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ వేసుకొని ఈ విధంగా చేప ముక్కలన్నీ కూడా వేసుకొని స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని చక్కగా ఈ చేపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తవ్వ ఫ్రై కదండి, బాగుంటుందండి. సో తక్కువ ఆయిల్తో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవచ్చు. మీరు ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలంటే వేసుకోండి. నేను తక్కువ ఆయిల్ వేసి ఈ విధంగా చక్కగా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా చేపల్ని 2 వైపులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకుంటే చక్కగా మీకు వేగిపోతాయండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి. సర్వ్ చేసేటప్పుడు పైన నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.